ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం నా యం దీప్సంతి దీప్సవో నా దృహ్వానో జనానాం న దేవమభిమాతయః. ఋగ్వేద మంత్రము చూడండి. ప్రతి పదార్థం దీప్సవః ఇతరులను అణచివేసే స్వభావం కలవారు. యం ఎవనిని, న దీప్సంతి అణచివేయలేరు, జనానాం జనులను, ద్రుహ్వానః బాధించి అణచివేసే స్వభావం గల ద్రోహులు, న దీప్సంతి ఎవరిని అణచివేయజాలరు, దేవం భగవంతుని, అభిమాతయః దురభిమానులు, న దీప్సంతి అణచివేయజాలరు. చూడండి, చాలా మంచి మనకు గురువుగారు అన్ని వేదంలో అనేక మంత్రాలుంటే కొన్ని మనకు ఏరి దాంట్లో మనకు ఎక్కువ ఉపయోగకరమైనటువంటివి, సామాన్య జనులకు కూడా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా కొన్ని మంత్రాలు అందిసి ఇచ్చాడు. వివరణ భావార్థము చూడండి. ఇతరులను బాధించి అణచివేసే స్వభావం కలవారు నిజానికి ఎవ్వరినీ అణచివేసి బాధింపలేరు. ఆ విధంగా జనులను బాధించాలని తలంచే ద్రోహులు ఎవరినీ బాధింపజాలక తామే భంగపడతారు. దురభిమానులు దైవాన్ని అణచివేయజాలరు. ఇది భావం. దీని యొక్క వివరణ చూద్దాం. లోకంలో జీవుల యొక్క శక్తి ఒకే విధంగా ఉండదు, తరతమ భేదాలతో ఉంటుంది. బలవంతుడు దుర్బలులను అణచివేయడం లేదా బాధించడము నిత్యము అందరకు కనపడే వ్యవహారమే. మనం కూడా చూస్తున్నాం. ఇప్పుడు కొంచెం బలమైన దేశాలు బలహీనమైన దేశాల మీదకి పోయి యుద్ధం చేసి వాళ్ళను అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మనం అందరం చూస్తున్నాం లోకంలో. అట్లనే కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం బాగా పలుకుబడి ఉండి కొంచెం రౌడీగా కొంచెం బాగా ధనవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా తక్కువగా కొంచెము ఆర్థిక ఇబ్బందులు ఉండే వాళ్ళను, బలహీనులను అణచివేయాలని వాళ్ళను బాధించడము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మనం ఇది అందరము తెలిసిన విషయమే. ఇది లోకంలో కనపడేటటువంటి వ్యవహారమే. ఇక పరిశీలించి చూస్తే చైతన్యం గల జీవులలోనే కాదు, జడ పదార్థాలలో కూడా ఈ పద్ధతి స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది. ధనవంతుడు నిర్ధనుణ్ణి, రాజు ప్రజల్ని, తెలివిగలవాడు తెలివి తక్కువ వాడిని బాధిస్తూ ఉంటారు. అలాగే సూర్యుడు తన ఆకర్షణ వికర్షణల బలం చేత భూమిని తన అదుపులో ఉంచుకుంటున్నాడు. చంద్రుణ్ణి భూమి తన ఆకర్షణ చేత తన చుట్టూ తిరిగేవానిగా చేసుకుంటుంది. మరి చంద్రుడో సముద్రాన్ని సంక్షోభానికి గురి చేస్తున్నాడు. సముద్రము తీర ప్రాంతాలను కోతకు గురి చేస్తోంది. అగ్ని నీటి ఆవిరిని చేస్తోంది. నీరు నిప్పును ఆర్పివేస్తోంది. పెనుగాలి ఇండ్లను వృక్షాలను కూల్చివేస్తోంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, ఒక బలమైనటువంటిది బలహీనమైన దాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ దాన్ని వినాశనం చేస్తున్నది. అది మనం జడం ప్రకృతిలో కూడా ఇది జరుగుతూ ఉంది అని చూపిస్తున్నాడు. ఇక బండరాళ్ళు నదీ ప్రవాహాలను అడ్డగించి వేస్తాయి. నదులు బండరాళ్లను ముక్కలు ముక్కలుగా చేస్తాయి. ఈ విధంగా విచారించి చూస్తే సృష్టిలో అంతటా ద్వంద్వాల మధ్య వైరుధ్యము ప్రబలంగా ఉన్నట్లు కనపడుతుంది. చూడగా చూడగా మహాబల సంపన్నత చేత దురభిమానము కలిగి చివరికి దైవంతో కూడా పోటీ పడే స్థితికి మనిషి ఎదిగిపోయాడని అనిపిస్తుంది. చూడండి, మనం ఈ విధంగా అందరినీ ఇది చూస్తూ ఉంటే ఈ మనిషి దైవానికి కూడా మనము ఎదురు తిరిగే విధంగా తయారయ్యాడు అని మనకు అర్థమవుతుంది. మరి ఈ సందర్భాలను గమనించే వేదము ఏం చెప్పింది? ఇతరులను
తన బలము ఆధిక్యము చేత వశపరుచుకోవాలని కోరుకునేవాడు ఎవరిని ఆ విధంగా వశపరుచుకోలేడని నిష్కర్షగా చెప్పింది. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా తన వశంలో పెట్టుకోవాలని ఎవడైనా ప్రయత్నం చేస్తే అది వాని చేత కాదు, అది అసాధ్యము అని నిష్కర్షగా చెప్పింది వేదం. ఇక అసలు ఆ రీతిగా బలాధిక్యం చేత అణచివేయడము కానీ వశపరుచుకోవడము కానీ సాధ్యమా? కాదు. ఎందుకంటే ఆ భగవంతుడే సర్వ అధిక శక్తిశాలి. చూడండి, భగవంతుడు సర్వ అధిక శక్తిశాలి. అతని కంటే గొప్ప శక్తిశాలి ఈ లోకంలో ఎవ్వరూ లేరుగా, పరమాత్మను మించిన శక్తిశాలి. కాబట్టి ఇక్కడ అదబ్ధాని వరుణస్య వ్రతాని అని ఋగ్వేదము పేర్కొన్నట్లుగా వరుణ భగవానుని అనగా వ్రతం నియమ నిబంధనలు అదబ్ధాని అచంచలమైనవి. వానిని ధిక్కరించి విచాకచ్చ ఇంద్రమా నక్తమేతి అంటగా చంద్రుడు రాత్రి కాక పగలు అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉదయిస్తాడా? అలా కాక చంద్రుణ్ణి పగలు ప్రకాశమానుడై ఉదయింపజేసే శక్తివంతుడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, చంద్రుడు ఎప్పుడు ప్రకాశిస్తాడు? రాత్రిపూట ప్రకాశిస్తాడు. అలా కాకుండా పగలుపూట చంద్రుని ప్రకాశింపజేసే శక్తి ఎవరికైనా ఉందా? ప్రశ్న ఇది. ఎన్ని శక్తియుక్తులు ప్రయోగించినా చంద్రుడు రాత్రే కానీ పగలు ఉదయించడు. ఇంత చిన్న సృష్టి నియమాన్ని మార్చలేనివాడు మహాబల సంపన్నుడైనటువంటి దైవాన్ని ఎదిరించగలడా? అంటే భగవంతుడు వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి నియమాన్నే మార్చలేని వాడివి నీవు ఆ సృష్టినే రచించినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నువ్వు ఎదిరించగలుగుతావా? చూడండి, అందుచేత నా దృహ్వానో జనానాం, ఎంతటి ప్రజాద్రోహులైన భగవంతుని భక్తుని బాధించి అణిచివేయలేరు. చూడండి, ఎంతటి దృష్టుడైనా సరే భగవంతుని యొక్క భక్తుని అణచివేయలేరు అని శాస్త్రం చెప్తున్నది. అంటే వాడు ఎంత బలశాలి అయిన రాజు కానీ పెద్ద చక్రవర్తి కానీ ఏమైనా సరే భగవంతుని భక్తుని అణచివేయలేరు. అట్టి ఎడల సామాన్య జనులను మాత్రం పుట్టబోయే వారి శత్రువులు సహితం బాధించేందుకు సమర్థులు కాగలరా? అలా వారిని అసమర్థులుగా చేసే దైవ స్వరూపము ఎట్టిదో ఈ యొక్క ఋగ్వేదంలో చెప్పబడతా ఉంది. సనో విశ్వాహ సక్రతురాదిత్య సుపత కరత్ ప్రణ్ ఆయుంషి తారిషత్ అనగా భగవానుడు విశ్వ ఆత్ముడైనటువంటి ఏకైక పరబ్రహ్మము. చూడండి, భగవంతుడు ఈ సృష్టి మొత్తము ఒకే స్వరూపంగా ఉన్నాడు, ఏకైక పరబ్రహ్మం ఆయన జీవులకు ఒక సన్మార్గాన్ని వ్యవస్థీకరించాడు. ఈ యొక్క జీవులకు ఒక మంచి సన్మార్గం అంతా చూపించాడు. ఆయననే జీవులందరి జ్ఞానాన్ని ఆయువును ఇతోధికంగా ప్రసాదం చేస్తాడు. అంటే ఈ జీవులకు ఆయుష్షు మొదలైనటువన్నీ ఆయననే ప్రసాదించేది అని మనకు ఈ వేదంలో నిర్దేశించబడింది. ఈ మంత్రంలో ఎవడు ఆదిత్యుడో అనగా అచ్ఛేద్యుడో ఆ దైవాన్ని ఎవరు ఛేదింపగలరు? ఆయన వ్యవస్థీకరించినటువంటి సన్మార్గము సుస్థిరమైనటువంటిది. దానిని అనుసరించి ఉంచుటయా లేక వ్యతిరేకించుటయా అన్నది మనుష్యుల యొక్క ఇచ్ఛ మీద ఆధారపడి ఉంది. దైవం మీద ప్రేమ, విశ్వాసం, భక్తి కలవాడు దైవ మార్గాన్ని వీడి దుర్మార్గ ప్రవర్తనుడు కాగలడా? కాలేడు. కాబట్టి ఇక్కడ చెప్పబడేది ఏంటంటే ప్రధానంగా ఈ మంత్రంలో ఈ భగవంతుని యొక్క శాసనం ఈ సృష్టిలో నడుస్తూ ఉన్నది. భగవంతుని కంటే శక్తిశాలి ఎవడూ లేడు. కాబట్టి మీరు ఎవరినైనా బలవంతంగా మీ దగ్గర ఉన్నటువంటి ఏదో డబ్బు లేదా అధికార బలంతో వేరే వాళ్ళను బలహీనులను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే
అది అసాధ్యము, సంభవం కాదు. ఎందుకంటే సృష్టి అంతా భగవంతుని వ్యవస్థ నడుస్తూ ఉంది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఇతరులను బలహీనులను అనుకొని వారి మీద మీ ఆధిపత్యం చెలాయించడం చేస్తే భగవంతుడు ఒప్పుకోడు. మరీ ముఖ్యంగా భగవంతుని యొక్క భక్తుడైనటువంటి అటువంటి వ్యక్తిని ఎవరైనా అణచివేయాలని చూస్తే అది అసాధ్యము, భగవంతుడు ఊరుకోడు అని చెప్తున్నాడు, ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి భగవంతుని శక్తితో ఈ సృష్టి వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ భగవంతుని మీద విశ్వాసము, ప్రేమ, భక్తి, సేవ ఇవన్నీ పెట్టి మనం జీవిస్తుండాలి అని ఇక్కడ ప్రధానంగా ఒక మంచి సన్మార్గాన్ని పరమాత్మ ఈ సృష్టిలో ఉంచాడు. ఆ మార్గాన్ని మనం తెలుసుకొని ఆ సన్మార్గంలోనే ప్రయాణం చేయాలి. కానీ మనం బలవంతులని చెప్పి బలహీనులను మనము ఏడ్పించడము, వారిని అణచివేయడము, వాళ్ళను బాధ పెట్టడము, ఇంకా చంపడము, ఇటువంటివి చేస్తే భగవంతుడు సహించడు, భగవంతుడు ఒప్పుకోడు. అది అసాధ్యం అంటున్నాడు. అసలు లోకంలో అది అసాధ్యం. నువ్వు వశపరుచుకోవడం అనేది జరగదు. ఉద్దేశపూర్వకంగా చేస్తే అది అసాధ్యము. కాబట్టి దయచేసి మీరు బలవంతులైతే బలహీనులను ఆదరించండి, వారికి మీరు పక్కన నిలబడండి, బలం వస్తుంది. అంతేగాని మీ యొక్క డబ్బు పరపతి, అధికార పరపతి ఉపయోగించి పేదలను, దళితులను మీరు అణగదొక్కే ప్రయత్నము ఎవ్వరూ చేయకూడదు. భగవంతుని వ్యవస్థ ఉన్నది. ఓం తత్సత్.